అర కేజీ బెండకాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగాను, గుడ్డ పెట్టి తుడిసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి, జీరా పౌడరు, గరం మసాలా, పసుపు, కారము, ఉప్పు, ఆమ్చూర్ పౌడరు, సోంపు ఇవన్నీ వేసి పొడి చేసుకున్నాను. దాన్ని పొడి చేసుకొని బెండకాయల మధ్యలో నుంచి చీరుకొని ఆ పొడి నింపినాను. బెండకాయలల్లా నింపి తాలింపుకి ఏం వేసింది, 3 స్పూన్ల నూనె పోసినాను. నూనె వేడెక్కింది, బెండకాయలు వేసేస్తున్నాను నూనెలో. చేసుకున్నాం. ఎంతో ఈజీగా ఈ వంటని చేసేసుకున్నాం. ఇది రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, బెండి ఫ్రై, బార్బర్ బెండి. దాన్ని కూడా చెప్తాను. మూత పెట్టేసినాను. 15 నిమిషాలు ఫ్రైకి. అంతా పొడి మిగిలిందండి. ఆ పొడి పైనుంచి చల్లుకున్నాను. ఒక్క రవ్వ నీళ్ళు వేస్తున్నాను బెండకాయ ఉడకడానికి. ఒక్కటే రవ్వ. సైడ్లో నుంచి కలుపుకోవాలండి, మధ్యలో నుంచి కలుపుకుంటే నలిగిపోతాయి. సైడ్లో నుంచి కలుపుకోవాలి. అయిపోయిందండి బెండకాయ ఫ్రై. ఇంకా దించేస్తున్నాను. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రాజస్థాన్ది చేశానండి. ధన్యవాదాలు.